వార్త. ముందుగా అయితే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మ్యాటర్ అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వార్తలు వెళ్దామండి. బిగ్ బాస్ 9 మాధురి ఎలిమినేట్, తనుజ గోల్డెన్ పవర్తో సూపర్ ట్విస్ట్, గౌరవ్కి అన్యాయం. బిగ్ బాస్ 9లో ఈ వారం ఎలిమినేట్ ట్విస్ట్ ఉండబోతుంది. 8వ వారం నామినేషన్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సంజన, దివ్యల, మాధురి, రాము రాథోడ్, కళ్యాణ్ పడల, తనుజ, రీతు, అలాగే డేమన్, గౌరవ్ ఈ 8 మంది నామినేషన్లో ఉండగా, తొలిసారి నామినేషన్లో వచ్చిన దివ్యల, మాధురి అలాగే గౌరవ్ ఈ ఇద్దరు లీస్ట్ ఓటింగ్లో ఉండగా, తక్కువ ఓట్లు వచ్చిన దివ్యల, మాధురి ఈ 8వ వారంలో ఎలిమినేట్ కాబోతున్నారు. అలాగే అఫీషియల్ పోల్ లెక్కల్ని పక్కన పెడితే అన్అఫీషియల్ పోల్స్లో దివ్యల, మాధురి లీస్ట్ ఓటింగ్లో ఉంది. సమయం తెలుగు పోల్ చూస్తే 8వ వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని భావిస్తున్నారు. అది అంటే సగానికి సగం మంది రెండు ఆలోచన దివ్యల, మాధురి ఎలిమినేట్ కాబోతుందని అలాగే అనుకుంటున్నారు. 44% మంది మాధురి ఎలిమినేట్ అవుతుందని ఓట్లు వేశారు. అలాగే మిగిలిన 7 మిగిలిన 50% ఓటింగ్ని షేర్ చేసుకున్నారంటే ఈ మాధురిపై ఏ రేంజ్లో నెగిటివ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వారంలో కూడా ఎలిమినేట్ ట్విస్ట్ ఉండబోతుంది. అలాగే ఓటింగ్ ప్రకారం అయితే దివ్యల, మాధురి ఎలిమినేట్ అవుతుందనేది ఫిక్స్. బట్ ఇక్కడ ఈ వారం ఎలిమినేషన్ డిసైడ్ చేసేది ఓటర్లు మాత్రమే కాదు, హౌస్లో ఉన్న తనుజ. అవును, ఆమె దగ్గర గోల్డెన్ పవర్ ఉంది. ఈ పవర్ని ఉపయోగించి లీస్ట్ ఓటింగ్లో ఉన్న ఒకరిని కాపాడవచ్చు. అలా గతంలో భరణి ఎలిమినేషన్ అప్పుడు కూడా ఇలాగే చేశారు. అలాగే ఇమాన్యుయల్ తన పవర్ని ఉపయోగించి రామును సేవ్ చేశాడు. ఇప్పుడు అదే తరహాలో తనుజకి సూపర్ పవర్ ఉండబోతుంది. అలాగే తన దగ్గర ఉన్న సూపర్ పవర్తో లీస్ట్ ఓటింగ్లో ఉన్న మాధురి, గౌరవ్ల ఒకరిని సేవ్ చేసి మిగిలిన వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేషన్ అనేది చెప్పవచ్చు. కానీ తనుజ సూపర్ పవర్తో ఎవరినైతే సేవ్ చేసిందో వాళ్ళే హౌస్లో ఉంటారు. అలాగే మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ మరో ఛాన్స్ ఉంటుంది. అలాగే తనుజ తన సూపర్ పవర్తో ఒకరిని సేవ్ చేసింది కాబట్టి నో ఎలిమినేషన్ అని కూడా పెట్టవచ్చు. అలాగే కానీ ఎక్కువ శాతం ఎలిమినేషన్కి ఛాన్స్ ఉంది. నో ఎలిమినేషన్స్